హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు అతి ముఖ్యమైన ప్రకటన అండి. సో సీఎం జగన్ గురించి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ప్రభుత్వ సంస్కరణలతోనే పదోన్నతులు. ఏపీ ఉద్యోగులపై ప్రతిపక్ష కూటమి ఆరోపణలు అయితే చేయడం సరికాదు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జైపాల్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లనే పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్య, వైద్య తదితర శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని అయితే తెలంగాణ ప్రభుత్వ పీఆర్ అండ్ ఆర్డీ సలహాదారు, రిటైర్డ్ సీఈఓ జైపాల్ గారు అయితే తెలిపారండి. ఈ విషయాన్ని ఉద్యోగులు మరవకూడదని అన్నారు. ఈ మేరకు ఆయన కర్నూలులో గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడంతో రెవెన్యూలో అదనంగా 13 కలెక్టర్లు, 13 జేసీ, 13 డిఆర్ఓ పోస్టులు అయితే మంజూరయ్యాయన్నారు. కొత్తగా 39 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం వల్ల 39 డిఆర్ఓ పోస్టులు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రెవెన్యూ శాఖలో అనేక మందికి ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం ఒక్క డివిజన్ స్థాయి అధికారి పోస్టు మంజూరు చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 77 డిఎల్డీఓ పోస్టులు మంజూరు చేసింది. సో ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి వారి చిరకాల కోరికను కూడా ప్రభుత్వం తీర్చింది. సో కొత్తగా 17 వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న వైద్యులకు పదోన్నతులతో పాటుగా అనేక మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయి. సో ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అధికారులు అలాగే ఉద్యోగులపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. సో చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తోంది. ఇక ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ప్రధాన అధికారి, ఐజీ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఆరోపణలు చేయడం, వారి విధుల్లో జోక్యం చేసుకోవడం సమంజసం కాదు అని అయితే జైపాల్ రెడ్డి గారు ఈ విధంగా అన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.